వెరైటీ పసుపును కూడా పండిస్తూ ఉన్నాడు. దీని పేరు నల్ల పసుపు, మ్యాంగో పసుపు, ఇంకో ఇతర పసుపు ఉంది. ఇది పసుపు వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఈ పసుపును ఎక్కడి నుంచి తీసుకొని పండిస్తూ ఉన్నాడు, ఇక ఇదే అంశమే మనతో మాట్లాడడానికి రైతు చిన్ని కృష్ణుడు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ పసుపు ఉంది కదా, ఎన్ని రకాలు ఉంది, ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పండించారు, దీంతో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఈడ మా ఇంటి ఖర్చుల కొరకు 5 రకాల పసుపు, ఒకటి అల్లం, మొత్తం 6 రకాలు పెట్టడం జరిగింది. ఇది అల్లం తీసుకొస్తా అని మన పసుపు పరిశోధన కేంద్రంకి పోవడం జరిగింది కమ్మర్పల్లి. అక్కడ పోతే అక్కడ రైతు శాస్త్రవేత్తలు నల్ల పసుపు కూడా అక్కడ టిష్యూ కల్చర్తో తయారు చేసి అమ్ముతున్నారు, ఇస్తున్నారు రూపాయి కోటి. అయితే మరి దీంతో ఏంది విలువ అంటే నల్ల పసుపు చాలా మంచిది. నల్ల పసుపు ఇది పసుపు కలర్ వెళ్తే ఇది నల్లగా వెళ్తుంది. దీంతో బొట్టు పెట్టుకున్నా ఇక్కడ మచ్చ కాదు, చెంపలకు లేడీస్ పెట్టుకున్న మచ్చలు కావు, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కూరలు వేసుకున్నా కానీ ఆరోగ్యానికి చాలా మంచిది నల్ల పసుపు. ఒక్క పసుపు కొమ్ము ఇంట్లో ఉంచుకుంటే మంచిది, మన మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉంటారు. దాని వలన నేను కొంచెం ఒక పట్టే నల్ల పసుపు పెట్టడం జరిగింది. అదే కాకుండా అక్కడ టర్మరిక్, మ్యాంగో టర్మరిక్, వాళ్ళు ఏం చెప్పినంటే మ్యాంగో టర్మరిక్ పసుపు మన లెక్కనే ఊరుతుంది. ఆ పసుపు కొమ్ములు కడిగేసి దాన్ని కట్ చేసి డైరెక్ట్ మామిడి పచ్చగల కట్ చేసి తుకుడలు ఎట్లా ఊరిగా పెట్టుకుంటామో అట్లా డైరెక్ట్ ఊరిగా పెట్టుకోవచ్చట. అరే ఇది ఎంత విచిత్రం అని నేను ఒక 10-15 కొమ్ములు పెట్టడం జరిగింది. ఇదే కాకుండా అక్కడ పక్కకు కస్తూరి పసుపు అందరికీ తెలుసు, రైతులకు అందరూ పండిస్తున్నారు. అక్కడ కస్తూరి పసుపు పెట్టడం జరిగింది. రాయడి భూమి, చౌడు భూమి ఎట్లయితుందో అని బాగా పర్వాలేదు, మీడియం ఉంది. దాని అవతల లగ్డామ్ పసుపు, మన భారతదేశంలో లగ్డామ్ పసుపు అందరికీ తెలుసు. కాకపోతే దానిలో కురుక్కుమని బాగుంటుంది, అంటే అందులో నూనె పదార్థం ఎక్కువ వెళ్తుంది, ఔషధ గుణాలకు మందులకు దాన్నే మన భారతదేశంలో ఉపయోగిస్తారు. ఇట్లా 5 రకాల పసుపు పెట్టడం జరిగింది. ఇక్కడ నా వెనక దిక్కున్నది కందులు. ఇప్పుడు హైబ్రిడ్ వచ్చినాయి, పొట్టి ఉంటుంది, 5 నెలలకు పంట పండుతుంది, సంవత్సరానికి 2 పంటలు పండించచ్చు. ఇది దాదాపు 6 నుంచి 8-7 నెలల పంట. నల్ల ఉంటాయి కందులు, అంటే నాటు రకాలు ఆరోగ్యానికి ఏదైనా సరే చాలా మంచిది.